Hello everyone, in this video we are going to talk about AS 21 consolidated financial statements. CA Inter ki, CMA Inter ki, in fact CMA final valla kuda the most tricky and difficult topic edanante consolidation. So ikkada sums mottamlo unna sums concepts annitini 100% touch chestanu. So ee concepts toti manam chaala questions cheyochu, but to keep things in time మనం ఒక 10 క్వశ్చన్స్ని ఏం చేస్తున్నాను, లెట్స్ సీ ఎన్ని చేయగలుగుతాం అనేది. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మనం కొన్ని కాన్సెప్ట్స్ని తెలుసుకోవాలి. కన్సాలిడేషన్ ఎలా చేయాలి, ఆ ప్రీ అక్విజిషన్ డివిడెంట్, పోస్ట్ అక్విజిషన్ డివిడెంట్, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి, ఎప్పుడు మనం ఒక కంపెనీని సబ్సిడరీ అంటాము, కన్సాలిడేషన్ ఏ టైంలో చేయాలి, అసలు కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇవి జనరల్ బేసిక్స్. ఇవి తెలుసుకోకుండా సమ్స్ చేస్తే అవి డిఫికల్ట్గా అనిపిస్తాయి. లెట్స్ discuss all those concepts which are required for solving these questions. చాలా థియరీ ఉంది, సో ప్రతి థియరీని నేను చెప్పదలుచుకోలేదు. మనం న్యూమరికల్ సమ్స్ చేసేటప్పుడు ఏ కాన్సెప్ట్స్ మనకు అవసరం వస్తాయో అవే నేను చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఏదైనా కన్సాలిడేషన్ ఏదైనా కంపెనీకి చేయాలన్నప్పుడు ఏ పాయింట్స్ మనకు డెఫినెట్లీ ఇంపార్టెంటో ఆ టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్స్లలో మనం కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ప్రిపేర్ చేస్తామో ఇది లిటిల్ ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు మీరు. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐఎమ్ కంపెనీ ఏ, ఐఎమ్ హ్యావింగ్ సర్టన్ షేర్స్ ఇన్ కంపెనీ బి. ఓకే, అది 50% అని అంటాం జనరల్లీ. 50% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూ కెన్ సే this is your subsidiary company, this is your holding company. So because A Limited is holding more than 50% control in company B, it is important for company A to consolidate the performance of company B also. So మీరు అన్ని షేర్స్ని మీరు పెట్టినప్పుడు ఎవరైతే కంపెనీ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చూస్తారో దే ఆల్సో వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీ బి. అయితే మీరు నిజంగా కంపెనీ బి పర్ఫార్మెన్సే చూడాలి అనుకుంటే కంపెనీ బి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చూడొచ్చు కదా అని చెప్పి వాళ్ళు రెండింటిని కలిపి ఎలా ఉందో చూడాలనుకుంటారు. ఎందుకంటే బికాస్ దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ, దేర్ విల్ బి సడన్ ట్రాన్సాక్షన్ విచ్ నీడ్స్ టు బి ఎలిమినేటెడ్. అంటే ఈ రెండు కంపెనీస్ మధ్యలో సేల్స్ పర్చేస్ అయ్యి ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో లోన్స్ ఉండొచ్చు, ఏపీ ఉండొచ్చు, ఏఆర్ ఉండొచ్చు, ఇన్వెంటరీ మూవ్మెంట్ ఉండొచ్చు, పీపీఈ మూవ్మెంట్ ఉండొచ్చు, చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ రెండింటిని కలిపి చూడాలనుకుంటారు ఇన్వెస్టర్స్ ఎవరైతే కంపెనీ ఏలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ద కన్సాలిడేషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వెనెవర్ కంపెనీ ఏ ఇస్ డూయింగ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దే ఆల్సో హ్యావ్ టు ప్రజెంట్ దేర్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఓన్లీ కంపెనీ ఏ పర్ఫార్మెన్స్ ఎవరైనా చూడాలి అనుకున్నప్పుడు వాళ్ళ స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చూస్తారు. స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ కంపెనీ ఏకి సంబంధించిన పర్ఫార్మెన్స్ మాత్రమే చూపెడతాము. వాళ్ళు ఏవైతే 50% హోల్డింగ్ కంపెనీ బీలో పెట్టారో దట్ ఈస్ జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్. AS 13 ప్రకారం దాన్ని చూపెడతాము. అంటే దాన్ని లైన్ బై లైన్ లెవెల్లో ఏం కన్సాలిడేషన్ చేయము. వాడి ఇన్వెంటరీ వాడి ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, వాడి పర్చేస్, వాడి కాస్టింగ్ మనకు సంబంధం లేదు. ఎస్ నేను కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్గా నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించి నా P&L అకౌంట్, నా బ్యాలెన్స్ షీట్, నా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, నోట్స్ టు ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ షెడ్యూల్స్ ఇవన్నీ సపరేట్గా ప్రిపేర్ చేస్తాను. దాన్ని మనం స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాము. కానీ రెండింటిని కలిపి చూడాలనుకున్న వాళ్ళకి అప్పుడు మనం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపెడతాం. అప్పుడు కంపెనీ బికి సంబంధించిన P&Lలో ఏవేవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని 1 by 1 అంటే లైన్ బై లైన్ లెవెల్లో మనం కంపెనీ తోటి మనం ఇంక్లూడ్ చేసి చూపెడతాం. దానివల్ల మనకు క్లియర్గా కనిపించేస్తుంది మన ఇన్వెంటరీ ఎంత, వాడి ఇన్వెంటరీ ఎంత, రెండు కలిపితే మొత్తం ఎంత, ఈ మధ్యలో ఎంత ఎలిమినేషన్ జరిగింది, ఈ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో దానికోసమే ఇక్కడ మీకు ఎక్కడైనా ఎవరైనా అడగొచ్చు కూడా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏమేమి ప్రిపేర్ చేస్తాము అంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, నోట్స్ టు అకౌంట్స్ అది కూడా కన్సాలిడేషన్ లెవెల్లోనే చూపెడతాం. అంటే ఆ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి నోట్స్ చూపించేస్తాం, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని చూపెడతాము. అది స్టాండర్డ్ లోన్
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటే ఈ కన్సాలిడేషన్లో కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉండాలి. మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చేస్తున్నారో మీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉందో దాని క్లాసిఫికేషన్ కావచ్చు, గ్రూపింగ్ కావచ్చు, దాని రూపురేఖలు కావచ్చు, ఇంక ఎలా అయితే ఉంటుందో దరిదాపులు దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే నీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వేరేలాగా అకౌంటింగ్ ఇచ్చేసేసి వేరేలాగా ప్రజెంటేషన్ ఇచ్చేసేసి తర్వాత కన్సాలిడేషన్కి వేరేలాగా ఇవ్వకూడదని చెప్పేసి మనకి ఇక్కడ స్టాండర్డ్ క్లియర్గా చెప్తుంది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో వచ్చేస్తుంది. ఏంటి అంటే కంట్రోల్ అంటే ఏంటి? సబ్సిడరీ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై అనదర్ ఎంటర్ప్రైజ్. సబ్సిడరీ కంపెనీ అంటే అర్థమైందంటే ఏ ఎంటర్ప్రైజ్ అయితే ఇంకొక ఎంటర్ప్రైజ్ ద్వారా కంట్రోల్ అవ్వబడుతుందో దాన్ని మనము సబ్సిడరీ అంటాం. సో కంట్రోల్ అంటే ఏ విషయంలో మీరు కంట్రోల్ అంటున్నారంటే ద ఓనర్షిప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్లీ ఏ కంపెనీ బి కంపెనీలో పెట్టొచ్చు, లేదంటే ఏ కంపెనీ సి కంపెనీ ద్వారా బి కంపెనీలో పెట్టొచ్చు. సో అది డైరెక్ట్లీ అయినా అయి ఉండొచ్చు కంట్రోల్, ఇండైరెక్ట్లీ అయినా అయి ఉండొచ్చు. through subsidiaries of more than 1/2 of the voting powers of an enterprise. ఇప్పుడు బి కంపెనీలో 1 lakh షేర్స్ ఉన్నాయంటే 50,000 కన్నా ఎక్కువ షేర్స్ ఏ కంపెనీ డైరెక్ట్లీ కావచ్చు ఇంకెవరి ద్వారానైనా కావచ్చు హోల్డ్ చేస్తే యూ కెన్ సే దే ఆర్ హోల్డింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ మోర్ దెన్ 50% and they are eligible to do the consolidation. ఇంకొకటి control of the composition of the board of directors in the case of a company or the composition of the corresponding governing body in case of any other enterprise so as to obtain the economic benefit from the activities. అంటే కంట్రోల్ అనేది ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తేనే కాదు, వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 7 members ఉన్నారు, నేను 4 members ని అపాయింట్ చేయగలిగే రైట్ నా దగ్గర ఉంది అంటే ఐఎమ్ హ్యావింగ్ ద అబిలిటీ టు కంట్రోల్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ దట్ ఎంటర్ప్రైజ్. కాబట్టి ఈవెన్ దెన్ ఐ నీడ్ టు డూ మై కన్సాలిడేషన్ అని చెప్పి మనకి సెక్షన్ చెప్తుంది. ఇంకొకటి మనకు మైనారిటీ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. మైనారిటీ ఇంట్రెస్ట్ MI, ఇది ముంబై ఇండియన్స్ కాదు, మైనారిటీ ఇంట్రెస్ట్. సో మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనం కంపెనీ ఏ అనుకుందాం, కంపెనీ బి దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, మనము 80,000 షేర్స్ని మనం పర్చేస్ చేస్తాం అంటే 80% హోల్డింగ్ మన దగ్గర ఉంది. అంటే ఇంకా 20% ఎవరి దగ్గర ఉంది అంటే ఎవరో ఇంకా చిన్న చిన్న వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో పర్చేస్ చేసి ఉండొచ్చు, అది 20% అంటాం. ఆ 20% మనం మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాం. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే చిన్నవాళ్ళు, వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసి ఒక డిసిషన్ తీసుకునే పవర్ లేదు అనే వాళ్ళని మనం మైనారిటీ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఏ లిమిటెడ్ ఉంది, ఇది బి లిమిటెడ్ ఉంది. బి లిమిటెడ్లో వాళ్ళ షేర్స్ విషయానికి వచ్చినప్పుడు దే హ్యావ్ షేర్స్ ఆఫ్ 1 lakh యూనిట్స్. 1 lakh షేర్స్ ఉన్నాయి. ఆ 1 lakh షేర్స్లో ఏ ఈజ్ హోల్డింగ్ 80%, అంటే 80,000 షేర్స్ని హోల్డ్ చేస్తుంది. అంటే రిమైనింగ్ 20,000 ఎవరు హోల్డ్ చేస్తున్నారు? జనరల్ పబ్లిక్, నాట్ నోన్ టు దెమ్. సో అది మనకు ఒక 20% ఉంది. 80% మనం హోల్డ్ చేస్తున్నాము, 20% ఎవరో బయట వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. దీన్ని మనము మైనారిటీ ఇంట్రెస్ట్ అని అంటాము. మైనారిటీ ఇంట్రెస్ట్ అని అంటాము. అది ఎందుకు అవసరం సార్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని లైన్ బై లైన్ లెవెల్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంపెనీ బి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఒక 1 crore rupees ఉండొచ్చు. అయితే మనం కన్సాలిడేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎంటైర్ 1 crore rupeesని నా క్యాష్, అంటే ఇప్పుడు వీడి దగ్గర బ్యాలెన్స్ షీట్లో కూడా క్యాష్ కంపోనెంట్ మేబీ ఒక 2 crores ఉండొచ్చు. ఇప్పుడు నేను కన్సాలిడేషన్లో ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న 2 crores క్యాష్ అండ్ నా సబ్సిడరీ దగ్గర ఉన్న 1 crore క్యాష్ రెండింటిని కలిపి 3 crores అని చెప్పి నా కన్సాలిడేషన్లో చూపెట్టుకుంటున్నాను. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? ఆ కంపెనీలో నీ స్టేక్ ఓన్లీ 80% మాత్రమే ఉంది. నువ్వు 20% నీ స్టేక్ కాకపోయినా కానీ నీ అసెట్గా చూపించుకుంటున్నావు, నీ లైబిలిటీగా చూపించుకుంటున్నావు, వాడి ప్రాఫిట్గా చూపించుకుంటున్నావు. కాబట్టి ఆ రిమైనింగ్ 20% మొత్తాన్ని మైనారిటీ ఇంట్రెస్ట్గా అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్లో ఒక సెక్షన్ క్రియేట్ చేస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్లో ఆన్ ద ఫేస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ మనము లైబిలిటీ సెక్షన్లో మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించి ఓకే వీడి దగ్గర ఎంత షేర్స్ ఉన్నాయి, 1 lakh షేర్స్ ఉన్నాయి. 1 lakh షేర్స్లో 20,000 వీడివి, ప్లస్ వాడికి ఇయర్ మొత్తంలో పర్ఫార్మెన్స్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్లో 80% నాది, అది మన P&Lలో యాడ్ చేసుకుంటాం. 20% మనది కాదు, 20% మైనారిటీ ఇంట్రెస్ట్ది. సో మనము మైనారిటీ ఇంట్రెస్ట్గా 20% యాడ్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడైతే ఏదైతే ఎఫెక్ట్ ఇస్తారో ఇన్వెంటరీలో నుంచి స్టాక్ రిజర్వ్ మైనస్ చేయడం కావచ్చు, ఇంకేదైనా
ఇంకేదైనా డివిడెంట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ప్రీ అక్విజిషన్ డివిడెంట్ కావచ్చు, పోస్ట్ అక్విజిషన్ డివిడెంట్ కావచ్చు, క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్, ఏ ట్రాన్సాక్షన్లో ఏ ఎఫెక్ట్ చేసినా 80% ఎఫెక్ట్ మన కన్సాలిడేషన్లో ఇచ్చేస్తాము, 20% ఎఫెక్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్లో ఇస్తాము. ఆ టోటల్ వచ్చిన నెంబర్ని మనం బ్యాలెన్స్ షీట్లో సపరేట్ లైన్ ఐటమ్గా చూపించుకుంటాం. అవన్నీ నెంబర్స్తో పాటు చెప్తాను, బట్ ఫస్ట్ మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ కాన్సెప్ట్స్, లెట్ ద కాన్సెప్ట్ విల్ బి వెరీ క్లియర్. సో అది మైనారిటీ ఇంట్రెస్ట్. ఈక్విటీ అనేది మన డెఫినేషన్లో రెసిడ్యువల్ వాల్యూని మనం ఈక్విటీ అంటాము. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇందాక చెప్పాను, ఏదైతే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందో, హోల్డింగ్ కంపెనీ ఉందో, వాళ్ళ సబ్సిడరీస్ అన్నిటికి సంబంధించి ఫైనాన్షియల్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. మనం దాన్ని కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి చెప్తాము. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ ఉంది, పార్ట్లీ హోల్డ్ సబ్సిడరీ కంపెనీ ఉంది. సో దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇందాక చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బి లిమిటెడ్లో 1 lakh షేర్స్ ఉన్నాయి. 1 lakh షేర్స్కి 100% 1 lakh షేర్స్ మొత్తం నేనే కొనేసుకున్నాను అనుకుందాం. దెన్ ఐఎమ్ ద ఓన్లీ ఓన్డ్, దట్ విల్ బి ద ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ. అంటే అందులో ఉన్న ప్రతి షేర్ నేనే హోల్డ్ చేస్తున్నాను కాబట్టి. అలా కాకుండా 1 lakh షేర్స్లో ఓన్లీ 80,000 నేను హోల్డ్ చేస్తున్నాను, రిమైనింగ్ 20,000 వేరే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారంటే అది పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ అవుతుంది. అంటే ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీలో మైనారిటీ ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరు, ఉన్న ప్రతి షేరు నేనే హోల్డ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కంపెనీ యాక్ట్ ప్రొవిజన్స్ కొన్ని ఇచ్చేస్తాడు, మనకు అది జనరల్గా అవసరం లేదు, బికాజ్ వీఆర్ నాట్ డూయింగ్ ద ఆడిట్ సబ్జెక్ట్ చదువుతాప్పుడు అది ఇంకొంచెం మనం డెప్త్లో చదవచ్చు. బట్ అకౌంటింగ్ స్టాండర్డ్ కోసం చదివినప్పుడు, కన్సాలిడేషన్ చదివినప్పుడు ఆ మైనారిటీ ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ కంట్రోల్, గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్, ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్, ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఆడిట్ చేసినప్పుడు ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఏమేమి ఫైల్ చేయాలి, ఏ రిపోర్ట్ని, ఏ ఫామ్ని, ఏ డిపార్ట్మెంట్కి ఫైల్ చేయాలనేది అక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సో థియరిటికల్గా కాన్సెప్ట్స్ చెప్తాడు, మనం కొంచెం నంబర్స్తో పాటు నేను చెప్తాను. దీనిపైన మీరు ఎక్కువ వర్రీ అవ్వకండి. ఇది చూడడానికి ఎంత టఫ్గా అనిపిస్తుందో ఈ చాప్టర్, ఒక్కసారి మీరు ఆ చాప్టర్ లోపలికి వెళ్తే యూ విల్ ఎంజాయ్ ద మోస్ట్. ఓకే, సో ఫ్యూచర్లో కూడా మీరు పోస్ట్ క్వాలిఫికేషన్ వెన్ యూర్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ, ఆబ్వియస్లీ యూ విల్ బి డూయింగ్ ద కన్సాలిడేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దెన్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఇన్ ఎగ్జామినేషన్లో కూడా ఎట్లాగో యూస్ఫుల్ అవుతాయి. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు కంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇందాకే చెప్పాను. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ P&L అకౌంట్, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్ అండ్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్. సో ప్రొసీజర్ చెప్తున్నాడు, ప్రొసీజర్ థియరిటికల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ డ్రైవింగ్కే వెళ్ళిపోదాం, సమ్స్తో పాటే వెళ్దాం, అక్కడే కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఓకే, సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేటివి ఉంటాయి, కన్సాలిడేషన్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అస్ టు డూ ద అడ్జస్ట్మెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏ లిమిటెడ్ ఒకటి ఉంది, బి లిమిటెడ్ అని ఒకటి ఉంది. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్లో ఒక 80% స్టేక్ని తీసేసుకుంది అంటే అది సబ్సిడరీ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ. ఇప్పుడు వీడి దగ్గర సేల్స్ ఉంటాయి, వీడి దగ్గర సేల్స్ ఉంటాయి, వీడి దగ్గర పర్చేజెస్ ఉంటాయి, వీడి దగ్గర పర్చేజెస్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే బి లిమిటెడ్ 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ని 25% అంటే 25,000 ప్రాఫిట్కి 1,25,000కి దే సోల్డ్ ఇట్ టు ఏ లిమిటెడ్. సో బి లిమిటెడ్ ఒక మెటీరియల్ పర్చేస్ చేసింది 1 lakh పెట్టి 25,000 అంటే 25% మార్జిన్ యాడ్ చేసేసి ఏ లిమిటెడ్కి 1,25,000కి అమ్మేసింది. అంటే వీడికి సేల్స్లో 1,25,000 వస్తుంది, పర్చేజెస్లో 1 lakh వస్తుంది, అంటే వీడికి జీపీ ఎంత వస్తుంది అంటే 25,000. మనం రా ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఏం ఎక్స్పెండిచర్ లేదనే ఒక ఉద్దేశంతో. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఏమంటుంది, ఎస్ వీడు సేల్ చేశాడంటే వీడు పర్చేజ్ చేశాడు, అంటే వీడి పర్చేజెస్లో 1,25,000 వస్తుంది, వీడు ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీకి 1,50,000కి అమ్మేసుకున్నాడు, అంటే వీడి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది 25,000 వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే బి లిమిటెడ్కి 25,000 ప్రాఫిట్ ఉంది, ఏ లిమిటెడ్కి 25,000 ప్రాఫిట్ ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ లేమన్ లాంగ్వేజ్లో అర్థమవుతుంది. కానీ మనం కన్సాలిడేట్ చేసినప్పుడు మనం P&L ప్రిపేర్ చేద్దాం. కన్సాలిడేటెడ్ P&L ప్రిపేర్ చేసినప్పుడు బై సేల్స్
ఏ లిమిటెడ్ వాడు ఎంత అమ్మాడు 1.5 lakh అమ్మాడు అవుట్ సైడర్స్కి. బి లిమిటెడ్ ఎంత అమ్మింది 1.25 lakh అమ్మింది. అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది 2.75 lakh. అదే పర్చేజెస్ విషయానికి వచ్చినప్పుడు వీడెంత పర్చేజ్ చేశాడు 1.25 lakh, వీడెంత పర్చేజ్ చేశాడు 1 lakh, అదే థర్డ్ పార్టీ నుంచి కొనుక్కుంది అంటే 2,25,000. సో ఇప్పుడు వీళ్ళకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తున్నట్టు, గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తున్నట్టు 50,000. కరెక్టే కదా సార్, మనం ఇందాక అనుకున్నట్టుగానే 50,000 సపరేట్గా వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్లో 50,000 వచ్చిందని చెప్పేసి. కానీ మీరు జీపీ రేషియో తీసుకున్నప్పుడు మీకు ఇది తప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకు తప్పు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నిజంగా వీళ్ళు ఒక హోల్డింగ్ కంపెనీ లెవెల్లో ఆలోచిస్తే వాళ్ళు అమ్మింది ఎంత, ఓన్లీ 1.5 lakh మాత్రమే వాళ్ళు అమ్మారు. ఓన్లీ 1.5 lakh మాత్రమే దే హ్యావ్ సోల్డ్ టు ద థర్డ్ పార్టీ. పర్చేజ్ చేసినప్పుడు విషయానికి వచ్చినప్పుడు ఓన్లీ 1 lakh మాత్రమే దే హ్యావ్ పర్చేజ్డ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. అంటే ఇంకా రిమైనింగ్ 1.25 lakh ఏదైతే వీడికి సేల్ ఉందో, వీడికి పర్చేజ్ ఉందో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. కాబట్టి దాన్ని వీడికి సేల్స్లో నుంచి 1,25,000 మైనస్ చేయాలి, వీడికి పర్చేజెస్ నుంచి 1,25,000 మైనస్ చేయాలి. అల్టిమేట్గా నువ్వు సేల్ చేసింది 1,50,000. అంటే ఇక్కడ ఇది రాంగ్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాను. కరెక్ట్ ట్రీట్మెంట్లో ఏం చెప్తామంటే మేము P&L అని చెప్పేసి వెళ్ళేసి నువ్వు అల్టిమేట్గా కస్టమర్స్కి అమ్మింది ఎంత 1.5 lakh మాత్రమే. సో బై సేల్స్ అని చెప్పేసి 1.5 lakh అని రాసుకుంటావు. అంటే రిమైనింగ్ ఏమైంది సార్ అంటే రిమైనింగ్ ఇంటర్ కంపెనీ ఎలిమినేషన్లో మైనస్ చేస్తున్నాం. పర్చేజ్ చేసింది ఒరిజినల్గా నువ్వు పర్చేజ్ చేసింది ఓన్లీ 1 lakh మాత్రమే. కాబట్టి మనం పర్చేజెస్ అని చెప్పి ఇక్కడ రాసినప్పుడు ఓన్లీ 1 lakh మాత్రమే ఇక్కడ అవుట్ సైడ్ పర్చేజ్ రాస్తాం. రిమైనింగ్ జీపీ 50,000 వస్తుంది. దిస్ ఈజ్ అ కరెక్ట్ ట్రీట్మెంట్. సార్ అల్టిమేట్గా మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే సబ్సిడీ కంపెనీకి హోల్డింగ్ కంపెనీకి మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా ఇంకా చాలా there are many more instances where there are transactions between holding company and subsidiary company. This is just one of those examples wherein there is a transaction between the holding company and the subsidiary company. For that reason what we have done is we have eliminated the intercompany sales, we have also eliminated the intercompany purchases to give the correct picture of what you bought it from outside and what you sold it to the outside. So ఇది కాన్సెప్ట్. ఇప్పుడు coming to the main point, సరే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్ మనం ఏమేమి చేస్తామో ఒక్కసారి చూద్దాం. గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ని ఒక్కసారి మేజర్ అడ్జస్ట్మెంట్ అని అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఒక కంపెనీలో షేర్స్ని కొనుక్కుంటున్నానో, ఎప్పుడైతే ఒక కంపెనీలో కంట్రోల్ తెచ్చుకుంటున్నానో, ద టైమ్ వెన్ ఐమ్ అబ్టైనింగ్ ద కంట్రోల్ ఆఫ్ ఎన్ అనదర్ ఎంటిటీ, I need to find out what is the cost of control or what is the goodwill. ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే ఇప్పుడు దీన్ని కొంచెం మీరు చేసి చెప్దాం. ఇప్పుడు బి లిమిటెడ్ ఉంది, వాడి దగ్గర షేర్స్ 1 lakh షేర్స్ ఉన్నాయి. నో వీఆర్ ఇన్ జాన్. నేను జాన్లో 5,000 షేర్స్ పర్చేస్ చేశాను. అంటే నా హోల్డింగ్ ఎంత ఉన్నట్టు 5,000 డివైడ్ బై 1 lakh షేర్స్ అంటే ఓన్లీ 5% నా హోల్డింగ్ ఉన్నట్టు. ఓకే, సో డూ ఐ నీడ్ టు డూ ద కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్? నో, బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద కంట్రోల్ ఆఫ్ దట్ ఎంటిటీ. అలాగే కొంచెం మెల్లగా వెళ్ళి జూన్ అనుకుందాం. జూన్లో 25,000 షేర్స్ మళ్ళీ పర్చేస్ చేశాను అదే సేమ్ కంపెనీలో. సో నవ్ ఇట్ హాస్ బికమ్ 25%. అంటే ఓవరాల్గా 30% హోల్డింగ్ ఉంది. డూ ఐ నీడ్ టు డూ ద కన్సాలిడేషన్? అగైన్ నో. ఓకే, అది అసోసియేట్లో వస్తుంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసోసియేట్కి ఎలా అకౌంటింగ్ చేస్తామని. బట్ ప్రస్తుతానికి కన్సాలిడేషన్ చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ బికమింగ్ మై సబ్సిడరీ, సో ఐ విల్ నాట్ బి డూయింగ్ ద కన్సాలిడేషన్. అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆగస్ట్ అనుకుందాం. ఆగస్ట్లో మనకి ఇంకెంత ఉంది 30 అంటే ఇంకా 25% అంటే ఇంకొక 25% స్టేక్ తీసుకున్నాడు. అంటే 30 + 25 55% అయింది. అంటే ఆన్ ఆగస్ట్ ఏ లిమిటెడ్ is becoming the holder or is becoming the holding company of B Limited by virtue of purchasing the remaining shares. ఎప్పుడైతే ఈ 50% పైన షేర్స్
తీసుకుంటున్నారో, ద టైమ్ వెన్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ దెన్ 50% స్టేక్, then the relationship of holding and subsidiary is establishing. అక్కడ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఏ రోజు అయితే ఆ రిలేషన్ ఏర్పడిందో ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఐ నీడ్ టు డూ దీస్ క్యాలిక్యులేషన్స్. ఏ క్యాలిక్యులేషన్స్ చేయాలి? ఫస్ట్, ఈ ఎంటిటీని నేను అక్వైర్ చేయడం వల్ల నాకేమైనా ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, దట్ ఈస్ కాల్డ్ గుడ్ విల్ ఆర్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్. ఏంటి మీనింగ్ అంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్ ప్రోడక్ట్ని 120 రూపీస్ పెట్టి కొన్నానంటే నేను 20 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను కదా. ఆ 20 రూపీస్ ఏంటి అంటే మేబీ ఆ పెన్కి కానీ ఆ ప్రోడక్ట్ కానీ మంచి పేరు ఉండొచ్చు, అందుకే అది గుడ్ విల్ అని అనుకోవచ్చు. అలా కాకుండా ఒక 100 రూపీస్ వాల్యూ ఉన్న ఒక ఐటమ్ని నేను 80 రూపీస్కే కొనగలిగినాను బికాస్ ఆఫ్ మై స్మార్ట్నెస్ అని అనుకుంటే ఆ 20 రూపీస్ నువ్వు ప్రాఫిట్గా తీసుకున్నావు. దట్ ఈస్ యువర్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్. నెంబర్స్తో పాటు చెప్తాను, కాన్సెప్చువల్గా ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఎప్పుడైతే మనము ఒక ఎంటిటీని అక్వైర్ చేసుకుంటున్నామో, ఒక ఎంటిటీలో కంట్రోల్ తెచ్చుకోగలుగుతున్నామో, ఆ రోజు మనం గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ని, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేషన్ని చేయాలి. దాంతోపాటు మనం మైనారిటీ ఇంట్రెస్ట్ని కూడా చూడాలి. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 55% స్టేక్ ఉంది కదా, అంటే మన దగ్గరనే 55% ఉందంటే రిమైనింగ్ 45% ఈజ్ హెల్డ్ బై ద నార్మల్ పీపుల్. ఓకే, అది మైనారిటీ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఈక్విటీ, వాళ్ళకి సంబంధించిన ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్, వాళ్ళకి సంబంధించిన ఇంకేవైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవన్నీ చేసి మనం మైనారిటీ ఇంట్రెస్ట్గా చూపించుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాస్ట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ని మనము ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ చేస్తాం. దాంతోపాటు మైనారిటీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుంది చేస్తాం, రిజర్వ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్పోజల్ ఆఫ్ సబ్సిడరీస్ తర్వాత చూద్దాం, ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో అది మనకు అవసరం కాదు కాబట్టి అది కూడా చేస్తాం ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఈ 55% కాస్త అది మళ్ళీ 45% కానీ 30% కనుక పడిపోయితే అప్పుడు డిస్పోజల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అంటే అది సబ్సిడరీ నుంచి ఇన్వెస్టీ ఎంటిటీగా అయిపోతుంది, అసోసియేట్ ఎంటిటీగా అయిపోతుంది. అప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ప్రస్తుతానికి ఇంటర్కి లేదు కాబట్టి దానికోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇంట్రా గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే ఇంట్రా గ్రూప్ బ్యాలెన్సెస్, ఏఆర్ఏపీ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటాయి అంటే వీడు వాడికి వచ్చేది ఉంది, వాడు వీడికి వచ్చేది ఉందంటే వాటిని కూడా మనం తీసేస్తాం. అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఏమైనా గూడ్స్ అమ్మింది అనుకుందాం, అంటే అది ప్రాఫిట్కి అమ్మి ఉంటే ఆ గూడ్స్ సబ్సిడరీ ఎంటిటీ లెవెల్లో ఇంకా క్లోజింగ్ స్టాక్లో ఉండుంటే దెన్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. అది 2 వైపులా అయి ఉండొచ్చు, అంటే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ కన్నా అమ్మి ఉండొచ్చు, లేకుంటే హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ కన్నా అమ్మి ఉండొచ్చు. బట్ ద పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈజ్, ఏవైతే గూడ్స్ మీరు అమ్ముతున్నారో అది క్లోజింగ్ స్టాక్లో పక్క ఎంటిటీలో ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ అగైన్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఎ బెటర్ వే, this is A Limited, this is B Limited. వీడి దగ్గర ఇన్వెంటరీ పర్చేజ్ చేశాడు, ఒక 1 lakh పర్చేజ్ చేశాడు అనుకుందాం. దానిలో జీపీ ఒక 25,000 యాడ్ చేసి 1,25,000 బి లిమిటెడ్కి ఇచ్చాడు. ఓకే, ఏ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ అనుకుందాం. ఇది సబ్సిడరీ కంపెనీ అనుకుందాం, టాప్ డౌన్ అప్రోచ్ ఇది. సో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఇన్వెంటరీ పర్చేజ్ చేసి సబ్సిడరీ కంపెనీకి ఇచ్చింది. అందులో 25,000 జీపీ ఉంది. ఆ 1,25,000లా ఫర్ సింప్లిసిటీ టోటల్ 1,25,000 వీడి దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఉంది అనుకుందాం. సో ఇప్పుడు మనం కన్సాలిడేట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 1,25,000లో 25,000 అన్రియలైజ్డ్ గెయిన్ ఉంది కాబట్టి అది హోల్డింగ్ కంపెనీ P&Lలో నుంచి ఆ 25,000ని మైనస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ అర్న్ చేసింది, కానీ ఆ ప్రాఫిట్ అర్న్ చేసిన స్టాక్ ఇంకా సబ్సిడరీ కంపెనీ క్లోజింగ్ స్టాక్లోనే ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ గాన్ అవుట్ టు ద థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ స్టిల్ లయింగ్ విత్ యువర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓన్లీ. కాబట్టి ఆ రిమైనింగ్ 25,000ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ సంస్థలలో వస్తే చెప్తాను, బట్ జనరల్లీ ఇది CA ఫైనల్ లెవెల్లో ఎక్కువ ప్రామినెంట్గా అడుగుతారు. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ అమ్మినప్పుడు ఏం ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ అమ్మినప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఆ కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో ప్రస్తుతానికి నాకు కనిపించలేవు, కనిపిస్తే చెప్తాను.
ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే బి లిమిటెడ్, వీళ్ళ దగ్గర కూడా స్టాక్ ఉంది. వీళ్ళ దగ్గర కూడా జీపీ ఒక 25,000 జీపీ అనుకుందాం. వాళ్ళ ప్రాఫిట్ని యాడ్ చేసి దే ఆర్ సెండింగ్ ఇట్ టు హోల్డింగ్ కంపెనీ. సో ఇది వీళ్ళ దగ్గర క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉంది, వీళ్ళకు క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉంది. సో అప్పుడు ఎగ్జాంపుల్ మనం 80% హోల్డ్ చేస్తున్నాం, ఈ కంపెనీలో మనకు 80% హోల్డింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఇన్వెంటరీ నుంచి ఆ స్టాక్ రిజర్వ్ని తీసేటప్పుడు అంటే ఈ వీడి ప్రాఫిట్లో 25%, 25,000 ప్రాఫిట్ అయితే వాడు ఏదైతే అంటున్నాడో ఆ 25,000 ప్రాఫిట్లో 80% మనకే వచ్చేస్తుంది. అందులో రిమైనింగ్ 20% మైనారిటీ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది. ఆ రెండింటిని సపరేట్గా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. నంబర్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. బట్ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే హోల్డింగ్ కంపెనీకి సబ్సిడీ కంపెనీకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లో ఎక్కడైనా అన్రియలైజ్డ్ గెయిన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి గుడ్ విల్, capital reserve or cost of control. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. మనం బి లిమిటెడ్ని పర్చేస్ చేస్తున్నాం అని చెప్పి ఇందాక అప్పటి నుంచి ఎగ్జాంపుల్లో చెప్తున్నాను కదా. నేను బి లిమిటెడ్ని పర్చేస్ చేసేటప్పుడు నేను బి లిమిటెడ్ నెట్ వర్త్ ఎంతో చూస్తాను, నెట్ అసెట్స్ ఎంతో చూస్తాను. నెట్ అసెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 200 lakhs ఉంది, వాళ్ళ నెట్ వర్త్ 200 lakhs ఉంది. మనం ప్రస్తుతానికి 80% స్టేక్ కొంటున్నాం ఆ కంపెనీలో, అంటే మన స్టేక్ ఎంత? ఓన్లీ 80%. సో 160 lakhs ఈజ్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద సబ్సిడరీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ. ప్రస్తుతానికి దీన్ని ఏ అనుకోండి. దిస్ విల్ కంపేర్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనము ఆ ఎంటిటీలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంత డబ్బులు పే చేసాము. ఎగ్జాంపుల్ 180 lakhs పే చేసాం అనుకుందాం. ఎక్కువ కాంప్లెక్సిటీస్ చెప్పట్లేదు, బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెల్లిమెల్లిగా దాన్ని ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసుకుంటే వెళ్దాం. సో ప్రస్తుతం ఎగ్జాంపుల్ ఏంటి, ఒక కంపెనీని కొన్నాను, ఆ కంపెనీ నెట్ అసెట్స్ వచ్చేసి 200 lakhs ఉంది, అందులో నేను 80% స్టేక్ తీసుకుంటున్నాను. అంటే నాకు ఎంతవరకు చెందుతుంది అంటే 160 lakhs విల్ బి మైన్. కానీ నేను అది ఇన్వెస్ట్మెంట్ కొనడానికి 180 lakhs పెట్టాను. అంటే నేను ఉన్నదానికన్నా ఎక్కువనే పెట్టానంటే ఆ కంపెనీకి ఏదో మంచి పేరు ఉంటేనే కొన్నాను కదా. కాబట్టి దిస్ 20 lakhs వాట్ ఎవర్ ఐ గాట్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ గుడ్ విల్. వెరీ క్లియర్, వెరీ ప్లెయిన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. సెకండ్ దానికి వచ్చినప్పుడు సేమ్ ఆ నెట్ అసెట్స్ ఆఫ్ ద బిజినెస్ 180 lakhs అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేసి 150 lakhs అనుకుందాం. అంటే మార్కెట్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ 160 lakhsకి వర్తైన ప్రోడక్ట్ని నేను 150కే తెచ్చుకుంటున్నాను. అంటే ఒక రైట్ టైంలో డిసిషన్ తీసుకున్నాను, స్మార్ట్ మూమెంట్, గుడ్ నెగోసియేషన్స్ అనుకోవచ్చు, మార్కెటింగ్ సిచ్యువేషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో 10 lakhs నేను సేవ్ చేయగలిగాను కాబట్టి దిస్ ఈజ్ యువర్ క్యాపిటల్ ప్రాఫిట్. ఇది రోజువారీలో వచ్చేది కాదు, ఇది రెవెన్యూ ప్రాఫిట్ కాదు, క్యాపిటల్ ప్రాఫిట్, ఆర్ యూ కెన్ సే కాస్ట్ ఆఫ్ కంట్రోల్. వెరీ క్లియర్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి కొంచెం మసాలా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మసాలా యాడ్ చేయొచ్చు. ఏంటో మసాలా చెప్తాను. మనం ఏ బి లిమిటెడ్ కోసం అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ నేను కొనుక్కునే టైంలో ఈక్విటీ ఏదో కొంచెం వాల్యూ ఉంది, నంబర్ చెప్పట్లేదు. జనరల్ రిజర్వ్ ఒక నంబర్ ఉంది,
P&L ఇంకొక నంబర్ ఉంది. ఎప్పుడు కొన్నాను నేను? ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ తీసుకుందాం. 11th August 24 కొన్నాను. కొన్నప్పుడు ఇది స్టేట్మెంట్, రైట్? కానీ 31st Decemberకి they declared a dividend of 10 lakh. అంటే నెక్స్ట్ జస్ట్ 4 monthsలో వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే క్వశ్చన్లో కూడా క్లియర్గా ఇస్తారు ఒక్కొక్కసారి. ఈ 10 lakhs ఏవైతే డివిడెండ్ డిక్లేర్ చేశారో ఈ ప్రాఫిట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద ప్రాఫిట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్. అంటే ఆ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసింది, కానీ ఆ డివిడెంట్కి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను ఏ రోజైతే ఆ కంపెనీని కొన్నానో ఆ కంపెనీని కొనకన్నా ముందే డిరైవ్ అయిన ప్రాఫిట్స్, అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్. అంటే నేను ఏ రోజైతే కొన్నానో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రీ acquisition profits. These are all called post acquisition profits. సరే ఏం ట్రీట్మెంట్ చెప్పాలనుకుంటున్నారంటే సపోజ్ ఇఫ్ ద డివిడెండ్ డిక్లేర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్, then my cost of equity, whatever I'm saying is my cost of equity, that pre-acquisition dividend should be deducted from my cost of investments. ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసేసి 180 lakh. 180 lakhs పెట్టి నేను ఆ ఇన్వెస్ట్మెంట్ కొన్నాను. ఇక్కడ 160 lakhs ఇస్ అ నెట్ అసెట్స్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 180 lakhs. కానీ 180 lakhs పెట్టే టైంకే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉండే, ఆ ప్రాఫిట్ నుంచి డివిడెంట్ తర్వాత వచ్చింది 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, 10 lakhs డివిడెంట్ వచ్చింది. సో 10 lakh మల్టిప్లైడ్ బై 80% చేస్తే 8 lakhs వస్తుంది. అంటే నేను ప్రీ అక్విజిషన్ డివిడెంట్ని నా కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మైనస్ చేస్తాను 8 lakhs. అంటే దిస్ విల్ బికమ్ 172 lakhs. ఇంకా క్లియర్గా చెప్పండి అంటే ఎప్పుడైతే సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తుందో అవుట్ ఆఫ్ ద ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ, దట్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్, ద డివిడెండ్ డిక్లేర్డ్ అవుట్ ఆఫ్ ద ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే నువ్వు కొనే టైం వరకే ఆ ప్రాఫిట్ ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ పెట్టి కొన్నావు. సో దట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ. AS 13 కూడా అదే కాన్సెప్ట్ చెప్తుంది. ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ పట్టుకొచ్చాం. అంటే ఇప్పుడు మనం గుడ్ విల్ ఎంత అంటాం? Now my goodwill is only 12 lakh. అర్థమవుతుంది కదా? Whenever a subsidiary company declares a dividend out of the profits earned before the relationship has built, that to that extent my cost of investment should go down. Okay, my pre-acquisition నుంచి వచ్చిన డివిడెంట్ ఆ అమౌంట్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ మై కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హోప్ ఇంకో కాన్సెప్ట్ బిల్డ్ అయిందని అనుకుంటున్నాను. విల్ మూవ్ ఫర్దర్. సో అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. Following information is given as at 31st March 2011 or 21. నాన్ కరెంట్ అసెట్స్లో PPE 2500 ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ 1000 రూపీస్ అనుకోవచ్చు. నెట్ కరెంట్ అసెట్స్ 2000, అంటే వీడికి 5000 బ్యాలెన్స్ షీట్లో టోటల్ అవుతుంది. వీడి దగ్గర 500 ఓన్లీ 1000 మాత్రమే ఉంది. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 500, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 4500, వీడికి 5000, వీడికి 1000. అది జనరల్గా 2 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ అ బ్యాలెన్స్ షీట్. దీస్ ఆర్ ఆల్ అసెట్స్.
ఇవి లయబిలిటీస్. ఇంకా ఎవరికైతే అలవాటు పర్లేదో ఈ బ్యాలెన్స్ షీట్ కోసము వాళ్ళ కోసము. సో అవి అసెట్స్ 500, 5000, 1000, లయబిలిటీస్ 5000, 1000. P Limited acquired 100% shares of S Limited. 100% stake అంటే దట్ ఈస్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ అయిపోతుంది ఆన్ దిస్ పర్టికులర్ డేట్ ఫర్ 1000. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్కి చూపించుకుంటా అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాడు 1000 రూపీస్కి కొన్నాడని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, అలా కొనడం వల్ల నీకు క్యాపిటల్ రిజర్వ్ వచ్చిందా, గుడ్ విల్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేసే విధానం ఏంటి? స్టెప్ నెంబర్ 1, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్ లిమిటెడ్కి నెట్ అసెట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయండి. ఏమేమి ఉన్నాయి అందులో? పీపీఈ మొత్తం అసెట్స్ని యాడ్ చేయండి. పీపీఈ 500, నెట్ కరెంట్ అసెట్స్ 500, so this is becoming 1000 minus outside liabilities అంటే ఈక్విటీస్ను జనరల్ రిజర్వ్స్ని మైనస్ చేయకూడదు. డిబెంచర్స్, డెట్, కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ డెట్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఆ లయబిలిటీస్ని మైనస్ చేస్తాం. ఈ క్వశ్చన్లో ఏమి లేదు కాబట్టి 0. సో 1000 విల్ బీ దేర్ నెట్ అసెట్స్. సో మనం 100%ని హోల్డ్ చేస్తున్నాం. నేను ఇంకోటి సెకండ్ది ఏం చెప్పాను? సెకండ్ది వాట్ ఈజ్ అవర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇక్కడ? కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1000. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అంత ఫేస్ ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో కూడా ఇచ్చేసాడు 1000. అంటే మనం 1000 రూపీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని 1000 రూపీస్కే అంటే 1000 రూపీస్కి సంబంధించిన నెట్ అసెట్స్ ఉన్న కంపెనీని 1000 రూపీస్కే కొనేసినాం కాబట్టి దేర్ ఈజ్ నీదర్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. సో గుడ్ విల్ లేదు, క్యాపిటల్ రిజర్వ్ ఆర్ క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఏది లేదని ఈ చిన్న ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. సో మన కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వడానికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ టు బిల్డ్ అవర్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెట్ కరెంట్ అసెట్స్లో పీపీఈ 2500, ఇన్వెస్ట్మెంట్ 1000. ఇందాక చెప్పిన క్వశ్చన్ లాగానే ఉంది. నెట్ కరెంట్ అసెట్స్ కూడా ఇచ్చేసాడు, అది కూడా ఐ థింక్ సేమ్ ఉంది. ఇష్యూడ్ క్యాపిటల్లో 500, 4500. ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చాడు. ఇంతకుముందు క్వశ్చన్లో చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో మనకు బైఫర్కేషన్ ఇవ్వలేదు, ఓన్లీ మొత్తం ఇష్యూడ్ క్యాపిటల్గానే ఇచ్చాడు. ఇక్కడ కొంచెం క్యాపిటల్ ఉంది, కొంచెం రిజర్వ్ ఉంది. బట్ అది క్యాపిటల్ అయినా రిజర్వ్ అయినా ప్రాఫిట్ అయినా దట్ షాల్ కమ్స్ అండర్ ద సేమ్ బ్రాకెట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ అంటాం దాన్ని. కాబట్టి ఇందులో కూడా ఆన్సర్ ఏది మారదు. ఓకే, సో ఇందులో కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. నేను మళ్ళీ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ అన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. పీపీఈ 500, నాన్ కరెంట్ అసెట్స్ 500, సో టోటల్ ఇట్ ఈస్ బికమింగ్ 1000 అండ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఏం లేదు, 0. కాబట్టి నెట్ అసెట్స్ ఈజ్ 0. హౌ మచ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ కంపెనీ టు గెట్ దట్ 80% stake or 100% stake? 1000. So you are spending the same amount as what is there as a net assets. So there is again neither goodwill nor cost of capital. ఆ రెండు ఏమీ లేదని చెప్పేసి ఈ క్వశ్చన్లో అర్థమవుతుంది మన కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసుకోవడానికి. ఓకే, సో అవుట్ సైడ్ లైబిలిటీ అని చెప్పాను మనం మైనస్ చేసేటప్పుడు, ఇంకేది మైనస్ చేయము. సో ఇంకొకటి థర్డ్ ఎగ్జాంపుల్స్ వచ్చాడు. ఇక్కడ పీపీఈ సేమ్ ఇందాక చెప్పినట్టే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ 1200 ఇచ్చాడు, ఇంతకుముందు 1000 ఉండే, ఇక్కడ 1200 ఇచ్చాడు. నెట్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పినాడు. క్వశ్చన్ ఎలాగా ఉన్నా సరే మన ఫార్ములాని ఒక బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ అవైలబుల్. సో నెట్ అసెట్స్లో మనం ఏమేమి తీసుకుంటాం? పీపీఈ 500 ఈ కంపెనీది కాబట్టి మనం సబ్సిడీ కంపెనీ తీసుకుంటున్నాం గైస్. ఓకే, ఏ కంపెనీని కొంటున్నామో ఆ కంపెనీకి సంబంధించింది, మన కంపెనీ కాదు, మనది మనమే వాల్యుయేషన్ చేసుకోం. ఏ కంపెనీని కొంటున్నామో దాన్ని వాల్యుయేషన్ చేస్తున్నాం. సో పీపీఈ 500, నెట్ కరెంట్ అసెట్స్ 500, సో 1000 అవుతుంది. మై నెట్ అసెట్స్ విల్ బి అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ ఎంత పర్చేజ్ చేస్తామంటే 1200 పెట్టి పర్చేజ్ చేసాం. 1200 పెట్టి పర్చేజ్ చేసాం కాబట్టి 200 ఎక్స్ట్రా పెట్టాం. 200 ఎందుకు ఎక్స్ట్రా పెట్టావు? మేబీ ఆ కంపెనీకి గుడ్ విల్ ఉండొచ్చు, మంచి పేరు మార్కెట్లో ఉండొచ్చు, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి క్యాప్చర్ చేసుకోవడానికి 200 రూపీస్ ఎక్కువ పెట్టావు కాబట్టి దట్ విల్ బీ యువర్ గుడ్ విల్. అది క్లియర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఇది థియరిటికల్ ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒకసారి నెంబర్ వైజ్ కూడా చెప్తాను. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే
మనం కాకుండా కంపెనీలో ఈక్విటీ ఓన్ చేస్తున్నారో దే ఆల్ బికమ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. సో మైనారిటీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం మీకు అగైన్ ఎగ్జాంపుల్గా చెప్పడానికి, దెన్ విల్ గో టు ద ఇలిస్ట్రేషన్స్ ఆల్సో. ఇప్పుడు 1st Jan 2024 ఈ బ్యాలెన్స్ షీట్ అనుకుందాం. వీటి దగ్గర ఈక్విటీ 1 lakh ఉంది, జనరల్ రిజర్వ్ 2 lakh ఉంది, అంతే, ఇంతే అనుకుందాం. సో ఈ కంపెనీ బి లిమిటెడ్ అనుకుందాం, అగైన్ వీఆర్ ఏ లిమిటెడ్. మనం మొత్తానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, సో దెన్ యూ కెన్ కోరిలేట్. 80% స్టేక్ నేను తీసుకున్నాను. 80% స్టేక్ నేను తీసుకున్నాను అంటే మైనారిటీ ఇంట్రెస్ట్కి వాడికి ఎంత రావాలి? మైనారిటీ ఇంట్రెస్ట్ 20% రావాలి. మనం 80% అంటే వాడి 20%. సో వాడికి ఏమేమి ఐటమ్స్లో వాడికి రైట్ ఉంటుంది, వాడి రైట్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే 1 ఈక్విటీలో, ఈ 1 lakh ఈక్విటీలో మనకు 80% రైట్ ఉంది అంటే రిమైనింగ్ 20% వాడికి కూడా ఉంటుంది. సో 1 lakh సో what I was saying was minority interest 20% stake ఉంటుంది. As I said, B Limited is having 1 lakh shares out of which A Limited is holding 80% of the stake. So remaining 20% వాళ్ళకే వస్తుంది కాబట్టి they will have a right on the equity to the extent of 1 lakh multiplied by 20%. కాబట్టి 20,000 వాళ్ళకి సంబంధించిన ఇస్తా పోర్షన్. ఈ జనరల్ రిజర్వ్లో కూడా వాళ్ళకు కూడా స్టేక్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ అంటాము. మీనింగ్ ఆ 20 lakhsలో కూడా వాళ్ళకి 20% రైట్ ఉంటుంది. సో దట్ విల్ బికమ్ 40,000. థర్డ్ వన్ ఇంకొకటి ఉంటుంది, ఏంటి అంటే పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్. అదేంటి సార్ అంటే, ఇప్పుడు మనం 1st Janకి మనం ఇందులో హోల్డింగ్ కంట్రోల్ తీసుకున్నాం, అప్పుడు వాడికి ప్రాఫిట్ P&L ఏం లేదు, 0 అనుకుందాం ఎగ్జాంపుల్కి. కానీ ఇప్పుడు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 31st December 2024కి వచ్చినప్పుడు ఈక్విటీ కాస్త అలాగే ఉంది 1 lakh, జనరల్ రిజర్వ్ కాస్త 2 lakhs అలాగే ఉంది, అంటే ఏం ట్రాన్స్ఫర్స్ జరగలేదు. P&L కాస్త 3 lakhs అయింది. అంటే మనం ఆ కంపెనీ కొనుక్కున్న తర్వాత కంపెనీకి 3 lakh rupees ప్రాఫిట్ వచ్చింది. ఆ 3 lakhలో మనకి 80% ఎట్లయితే రైట్ ఉంటుందో, ఈ మైనారిటీ ఇంట్రెస్ట్ కూడా ఈ 3 lakhsలో, దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్. మనకు ఎంతైతే రైట్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే రైట్ ఉంటుంది. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ అని చెప్పేసి 3 lakh మల్టిప్లైడ్ బై 20% 60,000 వస్తుంది. సో ఈ ఎంత 1,20,000, దట్ విల్ బి ద మైనారిటీ ఇంట్రెస్ట్ దట్ నీడ్స్ టు బి షోన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ అ లయబిలిటీ. మనం ఈక్విటీ సెక్షన్ కింద మైనారిటీ సెక్షన్ అని చెప్పి సపరేట్గా ఒక లైన్ ఐటమ్ పెట్టేసి వర్కింగ్ నోట్ అని చెప్పేసి నోట్స్ టు అకౌంట్స్ జస్ట్ ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్లో ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం వస్తుంది. ఇదే కాకుండా ఇంటర్ కంపెనీకి సంబంధించి ఏదైనా ఎలిమినేషన్ ఉంటే ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. నంబర్స్ ఉన్నప్పుడు చెప్తాను, బట్ ప్రస్తుతానికి దిస్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ద మైనారిటీ ఇంట్రెస్ట్ సెక్షన్. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఎట్లా ఇక్కడ ఉంది, ఆ క్వశ్చన్ మనం వెళ్ళిపోదాం. నెట్ సరే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. 2000 టాంజబుల్ అసెట్స్ ఉన్నాయి ఎస్పీ లిమిటెడ్లో, 500 ఎస్ లిమిటెడ్లో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ 1000, నెట్ కరెంట్ అసెట్స్ 2500, అది సేమ్ నెంబరే ఉంది. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ రెండిట్లో ఇచ్చాడు 700, 300. పీ లిమిటెడ్ అక్వైర్డ్ 80% స్టేక్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఆన్ 31st March 2021 ఫర్ 1000. సేమ్ క్వశ్చన్ ఇందాక చెప్పినట్టే, కాకపోతే ఇక్కడ 100% స్టేక్ కాదు, 80% మాత్రమే స్టేక్ ఉంది. ఇన్ ద గివెన్ కేస్, మనం డైరెక్ట్గా చేద్దాం. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే మైనారిటీ ఇంట్రెస్ట్
వాళ్ళకి 3 పార్ట్స్లో వాళ్ళకి రైట్ ఉంటుంది. ఒకటి ఈక్విటీ పోర్షన్లో, ఈక్విటీ పోర్షన్ ఎంత ఉంది ఇక్కడ 700 ఉంది కదా, 700లో 20 అంటే ఇది 140 అవుతుంది. రిజర్వ్స్ అండ్ సప్లైస్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ 300, 300లో 20 60 అవుతుంది. ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి దిస్ విల్ బి దేర్ మైనారిటీ ఇంట్రెస్ట్. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ మనకు తెలియదు కాబట్టి సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేడు, ఫైన్. ఓకే, సో ఇది మనకు మైనారిటీ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ప్రకారము. సపోజ్ మనము మన కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, మన కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎంత, మన గుడ్ విల్ ఎంత అనే క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం వస్తే, విచ్ హీ హాస్ డన్ ఇన్ ద బుక్స్ ఇన్ ద ఆన్సర్, విచ్ ఐ విల్ ఆల్సో డూ ఇట్. సో మనం ఏం చేస్తామంటే వీడి దగ్గర ఎంత ఈక్విటీ ఉంది, ఎంత ఫస్ట్ మనం చూడాల్సింది టాంజబుల్ టు 500 ఉంది. సో కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ మనం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వీ షుడ్ సీ ఈజ్ వాట్ ఈస్ దేర్ నెట్ అసెట్స్. నెట్ అసెట్స్లో 500 కదా, సో 500 టాంజబుల్ అసెట్స్, టాంజబుల్ అసెట్స్ ఒక 500 ఉంది. నెట్ కరెంట్ అసెట్స్ ఒక 500 ఉంది, ఇది 1000 అయింది. అవుట్ సైడ్ లయబిలిటీ లేదు కాబట్టి 0. సో 1000 విల్ బి దేర్ నెట్ అసెట్స్. అందులో మన పర్సంటేజ్ ఎంత, అవర్ స్టేక్ ఈజ్ ఓన్లీ 80%, అంటే 800 మాత్రమే మనది, దట్ ఈస్ ఏ. బి విషయానికి వచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేస్తాం అనేది క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చాడా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ 1000 అంటే 1000 పెట్టి మనం ఇన్వెస్ట్ చేసాము, అంటే 800 రూపీస్ పడుతున్న ఐటమ్ని 1000 పెట్టి కొన్నాము అంటే 200 ఎక్స్ట్రా పెట్టావు. వాళ్ళకి ప్రాబబ్లీ గుడ్ విల్ ఉండుండొచ్చు, అందుకే మనం 200 రూపీస్ ఎక్స్ట్రా పెట్టామని చెప్పేసి దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ విల్ విచ్ నీడ్స్ టు బీ టెస్టెడ్ ఫర్ ఇంపైర్మెంట్ ఆన్ ఏ ఇయర్లీ బేసిస్. ఓకే, సో ఇది కొంచెం బేసిక్స్ మీకు రెడీ అయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. వీఆర్ గోయింగ్ లిటిల్ లాంగర్ సెషన్ టు కంప్లీట్ దిస్ కాన్సెప్ట్స్. సో రీవాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్ కూడా నేను చెప్తాను నంబర్స్ తోటి, పెద్దగా టెన్షన్ ఏం పడకండి. ఎస్, రీవాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే, నేను ఒక కంపెనీని కొనుక్కున్నప్పుడు డెఫినెట్లీ ఐ వాంట్ టు వాల్యూ దేర్ అసెట్స్ ఆల్సో. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం ఏం చెప్పాడు, వాడి దగ్గర పీపీఈ ఓన్లీ 500 ఉంది అంటున్నాను. నేనేమంటున్నాను 500 కాదు 700 ఉంది అంటున్నాను, అంటే 200 నేను పెంచేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ద రీవాల్యుయేషన్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ డూయింగ్ ద రీవాల్యుయేషన్ ఫర్ మై సబ్సిడరీ. అంటే డస్ ఇట్ మీన్ దట్ నేను వాళ్ళ బుక్స్లో వెళ్ళేసేసి ఇంకొక ఎంటర్ ఆపిస్తానంటే వాడి స్టాండ్ అలోన్లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వాడి స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో దీని ఇంపాక్ట్ రాదు, నా స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఈ ఇంపాక్ట్ రాదు. ఓన్లీ ఫర్ ద లిమిటెడ్ పర్పస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆ రీవాల్యుయేషన్ ఎఫెక్ట్ని నేను నా పిఎన్ఎల్లో ఇవ్వాలి, అడిషనల్ డిప్రిసియేషన్ కోసము, లేదంటే లాస్ వస్తే వాడి దగ్గర లాస్ ఇవ్వాలి, మైనారిటీ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఇవన్నీ జస్ట్ హైపోథెటికల్ కన్సాలిడేషన్కి మాత్రమే అవుతుంది తప్ప స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం వాడి బుక్లో ట్రీట్మెంట్ ఇవ్వము, నా బుక్స్లో ట్రీట్మెంట్ కానీ ఇవ్వము. ఓకే, సో నౌ కమ్స్ టు ద క్వశ్చన్. H Limited acquired 70% of the equity shares of S Limited on this particular date. So 70% equity కొనుక్కుంటున్నాడు అంటే దాని అర్థం అది కంట్రోల్ తీసేసుకుంటున్నాడు. On that date paid up share capital of S Limited is 10,000 equity shares of 10 rupees each. So మన దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి, అందులో 70% నేనే హోల్డ్ చేస్తున్నాను. Accumulated reserves balance is 1 lakh rupees. Accumulated reserves అంటే అది ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ అవుతుంది, అది మనకు ఎక్కడ వెళ్తుంది, మనము గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెళ్తుంది, అంతే తప్ప నా P&Lకు అదే రాదు, అది రెవెన్యూ ప్రాఫిట్ కాదు, అది క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుంది. H Limited paid 1,60,000 to acquire 70% ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ ద S Limited. అంటే దిస్ ఈజ్ 1,60,000 ఏమవుతుంది, నా కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆ కంపెనీలో నేను 70% ఈక్విటీ కొనడానికి నేను 1,60,000 రూపీస్ పే చేశాను అంటే నా గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు బి అనే సెక్షన్ ఉంది చెప్పాను కదా, ఆ బి అనే సెక్షన్లో వచ్చేస్తుంది. అండ్ అసెట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ వర్ రీవాల్యూడ్ ఆన్ దట్ పర్టికులర్ డేట్. నేను ఏ రోజు అయితే కొన్నానో అదే రోజు రీవాల్యుయేషన్ జరుగుతుందంటే డెఫినెట్లీ నేను రీవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తాను, ఎప్పుడైతే ఒక కంపెనీని కొనుక్కుంటున్నానో దాని ఆ రోజు మాత్రమే నేను రీవాల్యుయేషన్ చేస్తాను జనరల్గా. అండ్ రీవాల్యుయేషన్ లాస్ ఆఫ్ 20,000 వాస్ అసర్టైన్డ్. నేను రీవాల్యుయేషన్ చేసినప్పుడు 20,000 రూపీస్ లాస్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో
కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ గుడ్విల్ క్యాలిక్యులేషన్. సార్ బుక్లో ఫస్ట్ గుడ్విల్ ఉంది, తర్వాత కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అంటే మీరు ప్లస్లు మైనస్లలో మునిగిపోకండి, కాన్సెప్టికల్గా చూసుకోండి. మనం పెట్టిన అమౌంట్ ఎంత, వస్తున్న వాల్యూ ఎంత, అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాని బేసిస్ పైన డిసైడ్ అవ్వాలి తప్ప ప్లస్ ఉంటే ఇది మైనస్ ఉంటే ఇది అని చెప్పేసి అలాంటి బండ గుర్తులు పెట్టుకోకండి. రైట్. సో కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకు రెండు సెక్షన్స్ కావాలి. ఫస్ట్ సెక్షన్ విల్ బి వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే. సో నెట్ అసెట్స్ ఇక్కడ ఎక్కడైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. నెట్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఎక్కడైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. సరే, రెండు ఇవ్వనప్పుడు మనం ఎలా చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో మనం ఫౌండేషన్ లెవెల్లో కూడా చదువుకున్నాం, బట్ ఒక్కసారి చిన్నగా చెప్తాను నేను జస్ట్ ఇన్ కేసు ఎవరైనా చదువుకోకపోతే. బ్యాలెన్స్ షీట్లో నెట్ అసెట్స్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఈక్విటీ ఉంటుంది, ఇక్కడ జనరల్ రిజర్వ్ ఉంటుంది. మన ఓల్డ్ ట్రెడిషనల్ చెప్తున్నాను, బట్ ఇది సేమ్ స్టేట్మెంట్లో కూడా సేమ్ అలాగే కాన్సెప్ట్. ఇక్కడ P&L ఉంటుంది. ఈ మొత్తము ఈ ఓనర్స్కు సంబంధించిన ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ అని చెప్తాం. దీని తర్వాత కింద అవుట్ సైడ్ లైబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ డెట్, క్యాపిటల్, ట్రేడ్ పేయబుల్స్, ఇవన్నీ ఉంటాయి. అవుట్ సైడ్ లైబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ టాంజబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇక్కడ ఉంటాయి. సో రెండు విధాలుగా దెర్ ఆర్ 2 ways యూ కెన్ ఫైండ్ అవుట్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. వన్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్స్ని కరెంట్ అసెట్స్ని మైనస్ యాడ్ చేసుకొని అవుట్ సైడ్ లైబిలిటీస్ని మైనస్ చేసుకో. సపోజ్ ఇక్కడ ఇది 100 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 75 ఉంది, అంటే ఇది 150 అవుతుంది, ఇది 150 అవుతుంది. సో మనం రెండు విధాలుగా ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? పాయింట్ నెంబర్ 1, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్, మొత్తం అసెట్స్ని చేస్తే 150 వస్తుంది, మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ 50 చేస్తే 100 వస్తుంది. ఇదాగైనా చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఈక్విటీ ప్లస్ జనరల్ రిజర్వ్ ప్లస్ P&L తీసుకున్న 100 అదే వస్తుంది. క్వశ్చన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి మనము మారుతూ ఉంటాము. సో ప్రస్తుతానికి నెట్ అసెట్స్కి సంబంధించినది కానీ అవుట్ సైడ్ లైబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద లైబిలిటీ సెక్షన్. సో లైబిలిటీ సెక్షన్లో ఏం చెప్తున్నాడు? మనం కొనేటప్పటికి వాడి దగ్గర ఈక్విటీ ఎంత ఉంది, సో ఈక్విటీ ఎంత ఉంది అని చెప్తే 10,000 షేర్స్ 10% ఉంది కాబట్టి వీ విల్ గో విత్ అదర్ వే. సో అదర్ వే మనం నెట్ అసెట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఈక్విటీ 10,000 షేర్స్, ఒక్కొక్కటి 10 రూపీస్, అంటే మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది. అందులో 70% మనది కాబట్టి 70,000 విల్ బి ఈక్విటీ పోర్షన్ ఆఫ్ మై నెట్ అసెట్స్. తర్వాత జనరల్ రిజర్వ్ తీసుకుందాం. జనరల్ రిజర్వ్లో అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత అని చెప్తున్నాడు? 1 lakh. సో ఇది డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు. 1 lakhలో నాది 70%, 70,000 ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇంకేమి ఇచ్చాడు? అక్యుములేటెడ్ రిజర్వ్స్ అంతే ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలేడు. ఈ రెండే ఇచ్చాడు. కాకపోతే జనరల్గా మనం దీన్ని ఏమనొచ్చు? 1,40,000 అని చెప్పి అనొచ్చు, 1,40,000 అని చెప్పి అనొచ్చు. కానీ ఒక చిన్నగా ఏంటి అంటే మనం రీవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తున్నాం? రీవాల్యుయేషన్ వీఆర్ డూయింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ద ఎంటిటీ. ఏ రోజైతే మనం ఎంటిటీని కంట్రోల్ తీసుకుంటున్నామో ఆ రోజు చేస్తున్నాం కాబట్టి ఇది కూడా క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి ఇది నెట్ అసెట్స్లో మనము కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే వాడికి రీవాల్యుయేషన్ చేస్తే లాస్ ఎంత వచ్చింది? రీవాల్యుయేషన్ లాస్ $20,000, అందులో మన 70% అంటే 14, మ్యాథమెటిక్స్ వీక్ అయిపోయింది, 126 అవుతుంది. ఇక్కడ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రీవాల్యుయేషన్ ఎప్పుడు చేశాడు? రీవాల్యుయేషన్ ద కంపెనీ ఇస్ డూయింగ్ ఆన్ ద డేట్ వెన్ దే ఆర్ అక్వైరింగ్ ద ఎంటిటీ. కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఇచ్చాను. అలా కాకుండా ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద రీవాల్యుయేషన్ పోస్ట్ అక్విజిషన్, ఒక 6 months తర్వాత 1 year తర్వాత చేస్తే అది మన P&L లో ఎఫెక్ట్ ఇస్తాను తప్ప ఈ కాస్ట్ ఆఫ్ కంట్రోల్లో గుడ్విల్ క్యాలిక్యులేషన్లో ఇవ్వను. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. A Limited acquired 70% in B Limited on this particular date. On that date, B Limited had a pair of share capital of 1 lakh rupees consisting of 10,000 shares of 10 rupees each and accumulated balance in the reserves and surplus is 1 lakh. Same question pine lagin undi. On that date, assets and liabilities of B Limited were revalued and revaluation profit of 20,000 was calculated.
ఓకే, సో ఇక్కడ ఏ లిమిటెడ్ paid 1,30,000 to purchase said investments అని చెప్పి అంటున్నాడు. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇంతకుముందు ఇక్కడ క్వశ్చన్లో రీవాల్యుయేషన్ లాస్ వచ్చింది, ఇక్కడ క్వశ్చన్లో రీవాల్యుయేషన్ గెయిన్ వచ్చింది. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చేస్తే అది మనకు ఈ నెట్ అసెట్స్లో యాడ్ అయిపోతుంది, అలాగే రీవాల్యుయేషన్ లాస్ వస్తే నెట్ అసెట్స్ నుంచి మైనస్ అవుతుంది. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి నెట్ అసెట్స్లో నుంచి మైనస్ చేస్తాం, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెట్ అసెట్స్కి యాడ్ చేస్తాం, మిగతాదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఒక చిన్న పాజ్ ఇద్దాం. What I would like to do is page number 10.31. మైనారిటీ ఇంట్రెస్ట్ అయిపోయింది, రివాల్యుయేషన్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఓకే, 10.31. Guys, let's pay attention to this question. I feel somewhere it is a little important. X Limited acquired 16,000 equity shares of 10 rupees each in S Limited. 16,000 shares ni purchase చేశాడంట. On 1st October 2021, 1st October 2021 కి for 3,06,800. So 3,06,800 అనేది cost of investment అవుతుంది. 16,000 అనేది number of shares they have acquired. The profit and loss account of S Limited showed a balance of 10,000 rupees on that particular, okay, 10,000 rupees on 1st April 2021. వీడు ఎప్పుడు అక్వైర్ చేసుకుంటున్నాడు, అక్వైర్ 1st October 2021 చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షోడ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 10,000 ఆన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్తున్నాడు. అంటే ఇయర్ స్టార్టింగ్లో 10,000 P&L ఉంది, కానీ నువ్వు కొనుక్కుంటుంది ఎప్పుడు 1st Octoberకి కొనుక్కుంటున్నావు 6 months తర్వాత. ద ప్లాంట్ అండ్ మెషినరీ ఆఫ్ ఎస్ లిమిటెడ్ విచ్ స్టూడ్ ఇన్ ద బుక్స్ ఎట్ 1,50,000 ఆన్ 1st April 2021. అంటే 1st April 2021కి దాని వాల్యూ 1,80,000 అని అనుకుంటున్నాము. అంటే నువ్వు యు ఆర్ రీవాల్యూయింగ్ ద అసెట్స్ ఆఫ్ యువర్ సబ్సిడరీ కంపెనీ ఆన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. కానీ నువ్వు కొనుక్కుంటుంది 1st Octoberకి కొంటున్నావు, కానీ నువ్వు రీవాల్యూషన్ చేస్తుంది ఫస్ట్ దానికే చేస్తున్నావు. అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే యూ డోంట్ హ్యావ్ ద నంబర్ యాజ్ ఆన్ 1st October 2021. నువ్వు ఆ రోజు కొంటప్పుడు ఆ రోజు బ్యాలెన్స్ షీట్ నీకు రెడీగా లేదు. ఆ రోజు నీకు ఏ బ్యాలెన్స్ షీట్ రెడీగా ఉందంటే లేటెస్ట్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎప్పుడు 1st April 2021. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఒక ఫిక్స్డ్ అసెట్స్ని రీవాల్యుయేషన్ చేస్తున్నారు. ఆ ఫిక్స్డ్ అసెట్స్ 1.5 lakh ఓపెనింగ్ 1st April 2021కి ఉండే, దాన్ని రీవాల్యుయేషన్ చేసి 1,80,000 అని చెప్పి చేస్తున్నారు. అంటే కొంచెం 6 months బ్యాక్ వెళ్ళేసేసి రీవాల్యుయేషన్ ఇక్కడ జరుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ 2 companies ఆన్ 31st March 2022 వర్ యాజ్ ఫాలోస్. అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో ఒక అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో నువ్వు పర్చేస్ చేస్తున్నావు, ఎండ్ ఆఫ్ ద ఇయర్లో రెండింటికి సపరేట్ స్టాండర్డ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, జనరల్ రిజర్వ్స్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు, కరెంట్ లయబిలిటీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్. ఇవన్నీ మనం ఎక్కడెక్కడ వాడతాము? కాస్ట్ ఆఫ్ కంట్రోల్ లేదంటే గుడ్ విల్ క్యాలిక్యులేషన్ దగ్గర వాడతాము. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ద రిమైనింగ్ ఐ విల్ చేంజ్ ఇట్ ఎనీవే. ఇప్పుడు ఇక్కడ రండి, ఇంకా ఇది దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఆన్సర్ విషయానికి వచ్చినప్పుడు ఆ రీవాల్యుయేషన్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తామో ఎలా ఇస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్. నేను ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆ క్వశ్చన్ అక్కడెక్కడ మార్చకుండా ఒక దగ్గర క్వశ్చన్ చూడండి, ఒక దగ్గర ఆన్సర్ చూడండి చెప్పడానికి. ఎస్, మనం ఎన్ని షేర్స్ కొన్నాము? 16,000 షేర్స్ని ఆ కంపెనీలో కొన్నాము. కానీ ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చినప్పుడు షేర్స్ ఎన్ని ఉన్నాయి? వీడి దగ్గర 2 lakh షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 10 rupees ఈచ్ అంటున్నాడు. అంటే దీని మీనింగ్ డైరెక్ట్లీ మనం చెప్పొచ్చు కదా, 20,000 షేర్స్ వాడి దగ్గర ఉన్నాయి. సో 20,000 షేర్స్లో మనం ఎన్ని కొన్నాం? 16,000 కొన్నాం. అంటే 16,000 డివైడెడ్ బై 20,000 చేస్తే 80% మన ఓన్ హోల్డింగ్ కంపెనీ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. రిమైనింగ్ 4,000 ఎలా వచ్చింది? 4,000 20,000 షేర్స్లో 16,000 మనం కొన్నాం కాబట్టి రిమైనింగ్ 4,000 మైనారిటీ ఇంట్రెస్ట్ కాబట్టి రిమైనింగ్ 20% వాళ్ళది. మనం కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ దట్ యూ షుడ్ బి డూయింగ్ ఇస్ ఫైండ్ అవుట్ ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. మన దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉంది, మైనారిటీ ఇంట్రెస్ట్ దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే వన్స్ యూ కన్ఫర్మ్ దట్ వీఆర్ హోల్డింగ్ మోర్ దెన్ 50%, దెన్ గో హెడ్ అండ్ యూజ్ ద కన్సాలిడేషన్ చాప్టర్. ఎస్, yeah, so now come to the main crux of the question. మనం దీన్ని కొంచెం చేయాలి, ఇక్కడ బయటికి తీసుకెళ్ళిపోదాం. రాదర్ ఐ కెన్ టేక్ ఇట్. సైడ్ చిన్నగా పెట్టుకో. Yeah, so I want you to pay attention to the question now. Question లో ఏం చెప్తున్నాడు? ఫస్ట్ April 2021 రోజు we have a fixed asset whose value is 1.5 lakh. We are closing the books on 31st March 2022. On that day the same value is coming up to the value is coming up to 1,80,000. సార్ మాకు ఇది అర్థమైంది అని అంటున్నాం. ఓకే, సో ఇది 1,80,000 కాదు, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ 1,80,000. ఇక్కడ మనము రీవాల్యుయేషన్ చేయాలని అనుకుంటున్నాం.
క్లియర్. సో మనకు సార్ వాళ్ళు ఏం డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తారో మనకి ఎలా తెలుస్తుంది అంటే యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హియర్. మనం రీవాల్యుయేషన్ చెయ్యలేదే అనుకుందాం, రీవాల్యుయేషన్ ఎఫెక్ట్ మనం ఇవ్వలేదు, చేయాలనే అనుకోలేదు. ఆన్ 1st April 2021 ఫిక్స్డ్ అసెట్స్ ఏ రేట్కి కనిపిస్తుంది? 1.5 lakh కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద ఇయర్లో వాడు బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, బట్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మీకు ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత చూపెడుతున్నాడు? 1,35,000కి చూపెడుతున్నాడు, రైట్? సో ఇట్స్ ఓకే, 1,35,000కి చూపెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఓపెనింగ్లో 1,50,000 పడుతున్న ప్లాంట్ అండ్ మిషనరీ క్లోజింగ్ వచ్చేసరికి 1,35,000 అవుతుంది అంటే 15,000 ఇంకేమై ఉండొచ్చు? దెర్ ఇస్ నో అదర్ అజంప్షన్ అదర్ దెన్ ఇట్ కుడ్ బి ఏ డెప్రిసియేషన్. అంటే వీడు డెప్రిసియేషన్ 15,000 ఛార్జ్ చేసి ఉండొచ్చు, అందుకే అది 1,35,000 అవుతుంది, ఓపెనింగ్లో అది 1.5 lakh ఉండే అని చెప్పేసి. అంటే ఎంత పర్సెంటేజ్ డెప్రిసియేషన్ ఛార్జ్ చేసి ఉండొచ్చు? 15,000 డివైడెడ్ బై 1,50,000. సో దట్ ఈస్ కమింగ్ అప్ టు 10%. అంటే 10% డెప్రిసియేషన్ ఛార్జ్ చేసి ఉండొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో లిటిల్ క్లియర్. ఇప్పుడు మనం కన్సాలిడేషన్ చేస్తుంది ఎప్పుడు? 1st October 2021. ఈరోజు మనము అక్వైర్ చేసుకున్నాం బిజినెస్ని, ఈరోజు మనము కన్సాలిడేట్ చేస్తున్నాం, ఆ రోజు మనకు వాల్యుయేషన్ కావాలి. అంటే ఫిక్స్డ్ అసెట్ ఇక్కడ 1.5 lakh ఉండే మైనస్ డెప్రిసియేషన్ ఫర్ 6 months. 6 months ఎందుకు చేస్తున్నారు? సో రీవాల్యుయేషన్ మనం చేస్తుంది ఇక్కడ, అంటే వాడు ఈ వాల్యూ ఎందుకు ఇచ్చాడు అంటే డెప్రిసియేషన్ రేట్ని మనం ఇండైరెక్ట్గా కనుక్కో అని చెప్పడానికి. బట్ వీఆర్ డూయింగ్ రీవాల్యుయేషన్ ఆన్ దిస్ పర్టికులర్ డేస్. మనం రీవాల్యుయేషన్ చేసే హక్కు మనకి ఎప్పుడు ఉంటుంది? ఏ రోజైతే మనకు దాని మీద కంట్రోల్ వస్తుంది. నీకు కంట్రోల్ వచ్చింది ఈ రోజే కాబట్టి ఆ రోజే నువ్వు రీవాల్యుయేషన్ చేస్తావు. అంటే 1,50,000 మల్టిప్లైడ్ బై 10%. సో 15,000 మల్టిప్లైడ్ బై 6/12 అంటే 7,500 నీకు డెప్రిసియేషన్ అవుతుంది. అయితే నేను ఏమనొచ్చు, ఇది 1,42,700 ఈజ్ అ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. మీరు ఏ రోజు అయితే అక్వైర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు దాని వాల్యూ 1,42,007. అంతేనా? 7,500 అంటే 1,42,500. So that is the WDV of the plant and machinery on the day of acquisition. కానీ రీవాల్యుయేషన్ చేయాలనుకుంటుంది ఎంతకి? 1,80,000కి రీవాల్యుయేషన్ చేయాలనుకుంటున్నావు. 1,80,000 అంటే నీకు ఎంత పెరుగుతుంది ఇక్కడ? 1,80,000 minus 142,500. So 37,500 is the revaluation gain. అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం సార్ అంటే ఈ రీవాల్యుయేషన్ గెయిన్ ఎంతైతే వచ్చిందో ఈ రీవాల్యుయేషన్ గెయిన్ ఈజ్ అగైన్ ఏ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్. కాబట్టి మైనారిటీ ఇంట్రెస్ట్కి కాస్ట్ ఆఫ్ కంట్రోల్కి ఈక్వల్గా బైఫర్కేట్ చేస్తాం. క్వశ్చన్లో అది అడగలేదు కాబట్టి మనం చేయట్లేదు, జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ప్రకారమే మన కాన్సెప్ట్స్ని బిల్డ్ చేయడానికి మాత్రమే. బట్ సిఏ ఫైనల్లో అన్ని అడ్జస్ట్మెంట్స్లో ఇలాంటి క్వశ్చన్లో ఒక అడ్జస్ట్మెంట్గా ఇచ్చేస్తాడు దీన్ని. సో నౌ కమ్ టు ద అదర్ పాయింట్. ఇప్పుడు అడిషనల్ డెప్రిసియేషన్ మనం ఎంత ఛార్జ్ చేయాలి? ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ జరగలేదు అనుకుందాం, అయితే మనం ఏం చేస్తాం? 7,500 ఇక్కడ డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం, 7,500 ఇక్కడ డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం. అంటే 1,42,500 మైనస్ 7,500 1,35,000 వచ్చింది.
అంటే ఈ అక్విజిషన్ జరిగి ఉండకపోయిండుంటే, ఆ రీవాల్యుయేషన్ జరిగి ఉండకపోయిండుంటే మనకు 1,50,000 ఒరిజినల్గా ఉండే వాల్యూ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చి 1,35,000 అయ్యింది. దట్ ఈస్ క్లియర్. కానీ రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఇప్పుడు నువ్వు దీన్ని 1,80,000 అని చెప్పి అంటున్నావు. అంటే 1,80,000 అంటే 37,500ని పెంచావు. సో 37,500 నువ్వు ఎప్పుడైతే పెంచావో దానికి సంబంధించిన 6 months డెప్రిసియేషన్ కూడా అడిషనల్గా ఇవ్వాలి కదా. నీ P&Lకి ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వాలి. నువ్వు రీవాల్యుయేషన్ గెయిన్ వచ్చని చెప్పి సంబరపడిపోతున్నావు, కానీ వాల్యూ పెరిగింది అంటే దానికి తగ్గట్టుగానే నేను డిప్రిసియేషన్ కూడా పడాలి కదా. సో దానికోసం ఇక్కడ ఎలా చెప్తాడంటే 37,500 పెరిగింది మల్టిప్లైడ్ బై 10% మల్టిప్లైడ్ బై 6/12 సో 1875 will be your additional depreciation. ఇక్కడ ఎలా చేశాడు, తేడా ఉంది ఇక్కడ. 10% ఇది అయిపోయింది. 10% 1,80,000 6,000. ఓకే, సో చిన్న కరెక్షన్. ఇక్కడ మెథడాలజీ కొంచెం ఇన్స్టిట్యూట్ డిఫరెంట్గా వాడింది. ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు నౌ యూ హ్యావ్ రీవాల్యూడ్ దిస్ అసెట్ టు 1,80,000. అంటే రిమైనింగ్ 6 monthsకి నీకు డిప్రిసియేషన్ ఎంత పడాలి? 1,80,000 మల్టిప్లైడ్ బై 6/12 మల్టిప్లైడ్ బై 10%. అంటే 18,006 అంటే 9,000. ఇది పడాల్సింది, కానీ నువ్వు ఆల్రెడీ 7,500ని డిడక్ట్ చేసావు. సో 9,000 మైనస్ 7,500 1,500 అడిషనల్ డెప్రిసియేషన్ పడుతుంది. ఆ అడిషనల్ డెప్రిసియేషన్ని 70% హోల్డింగ్ కంపెనీ P&Lలో ఎఫెక్ట్ ఇస్తాము. రిమైనింగ్ 30%ని మైనారిటీ ఇంట్రెస్ట్ P&Lలో ఎఫెక్ట్ ఇస్తాం. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా రాబోయే వీడియోస్లో మనం దీనిలో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.